హాయ్ హలో లిటరలీ వ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా. డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రెసెంట్ అయితే మేము బెంగళూరు నుంచి షిరిడీకి అయితే రోడ్ ట్రిప్ వెళ్తున్నాం. సో మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మాతో పాటు మా డాడీ, మా అన్న, ఇంతమంది వెళ్తున్నాం అనమాట. మనం ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా సాయిరామ్ నుంచి పిలుపు వస్తే తప్ప మనం వెళ్ళలేం. దట్స్ ఫర్ షూర్. నేనైతే ఇది గట్టిగా నమ్ముతా. సో అట్లా మాకైతే సాయిరామ్ నుంచి పిలుపు వచ్చింది. సో అట్లా అందరం బయలుదేరేసినాం. మేమైతే ఈవినింగ్ 3 to 4 అట్లా స్టార్ట్ అయినాం. మేము వెళ్తున్న రూట్ అయితే బెంగళూరు, తుమ్కూర్, ఇంకా చిత్రదుర్గ, హొస్పేట్, విజయపుర, సులాపూర్, ఇంకా ఏదో ఒకటి వస్తుంది, ఇంకా షిరిడి అనమాట. అప్రాక్సిమేట్ డిస్టెన్స్ వచ్చేసి సమ్ 970 to 1000 km ఉంటుంది. అండ్ టోటల్ డ్రైవింగ్ టైం వచ్చేసి 16 to 18 hours ఉంటుంది విత్ బ్రేక్స్. అండ్ మోర్ ఓవర్ రోడ్ ట్రిప్స్ లో ఈ ప్రాపర్ బ్రేక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డ్రైవర్స్ కి అది మ్యాండేటరీ. ఇంకా వాళ్ళు నైట్ అంతా డ్రైవ్ చేస్తారు కాబట్టి ఇంకా అప్పుడప్పుడు మా డ్రైవర్స్ అయితే తీసుకుంటూనే ఉండినారు. సో అట్లా ఇంకా టీ బ్రేక్, ఇంకా స్నాక్స్ తినడం, ఇంకా నైట్ డిన్నర్, దాని తర్వాత మళ్ళీ టీ బ్రేక్, అట్లా స్టాప్ చేస్తూనే ఉన్నాం. సో వాళ్ళు స్టాప్ చేస్తున్నప్పుడు మేము కూడా లైక్ చాయ్ తాగడం ఇట్లా అయిపోయింది అనమాట. సో చాలా బాగుంది రోడ్ ట్రిప్. అంటే ఫస్ట్ టైం కదా పెళ్లి తర్వాత నేను కూడా షిరిడీకి వెళ్ళడం. ఇది వరకు 2 times అయితే పోయినా, మళ్ళీ వెళ్ళడం అంటే ఇప్పుడే. బై ద వే ఇక్కడ మీరు చూస్తున్న బటర్ కుల్చా అయితే చాలా బాగుంది. అంటే నాకు బాగా నచ్చింది. సో అట్లా ఇంకా తినేసి నేను పక్కకైతే వచ్చిన. పీనట్ పౌడర్స్, ఇట్లా చాలా పౌడర్స్ అయితే ఉన్నాయి. సో అట్లా నేను ఇక్కడ ఒక పౌడర్ అయితే కొనుక్కున్నా. నాకు ఇట్లా చిన్న చిన్న డబ్బాలు చూసినప్పుడు కొంచెం ఈ పొడులు ఇట్లుంటే నాకు కొనుక్కోబుద్ధి అవుతుంది. ఇదివరకు కేరళ రోడ్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా కైండ్ ఆఫ్ సంథింగ్ ఇలాంటిది ఏదో మధురైలో అయితే కొనుక్కున్నా. అండ్ దీని తర్వాత మా ప్రయాణం అయితే తిరిగి స్టార్ట్ అయిపోయింది షిరిడీకి. సో మేము ఈవినింగ్ 3 o'clock స్టార్ట్ అయిన వాళ్ళం. నెక్స్ట్ డే 10 o'clock కల్లా రీచ్ అయిపోయినాం. అండ్ మా డ్రైవర్స్ కూడా చాలా మంచిగా ఫాస్ట్ గా డ్రైవ్ చేసినారు. యాక్చువల్ గా మేము వాళ్ళని బ్రేక్స్ తీసుకోమని చాలా ఫోర్స్ చేసినాం. బట్ స్టిల్ వాళ్ళు దట్స్ ఫైన్ అనే చెప్పినారు. అంటే వాళ్ళకి యాక్చువల్ గా నైట్ టైమ్స్ డ్రైవ్ చేయడం బాగా అలవాటే. అందుకే పెద్దగా వాళ్ళు బ్రేక్స్ అయితే ప్రిఫర్ చేయలేదు. చూస్తే ఇక్కడ డ్రైవర్స్ కంటే ఎక్కువ మా వాళ్ళు చాయ్ తాగడం, ఇంకా అక్కడ చూస్తే బిస్కెట్లు తినడం. వీళ్ళు ప్రతిసారి అసలు తెలుసా దిగుతారు, ఇంకా వాళ్ళతో పాటు వీళ్ళు ఏదో ఒకటి తింటారు, తాగుతారు అనమాట. సో అట్లా అయిపోయింది. ఇంకా కంపెనీ ఉండాలి కదా వాళ్ళకు కూడా. సో చాలా చాలా జోవియల్ గా జరిగిపోయింది. 2 cars లో ఉన్నా కూడా ఇంకా అక్కడికి షిఫ్ట్ అవ్వడం, ఈ కార్ నుంచి అక్కడికి, ఆ కార్ నుంచి ఇక్కడికి. సో అట్లా అయిపోయింది అనమాట. ఫైనల్ గా మార్నింగ్ అయిపోయింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఆకలేస్తుంది. షిరిడీకి వెళ్ళేలోగా ఆగలేం కదా. డెఫినెట్లీ మాకైతే చాలా ఆకలేసింది. సో అట్లా ఇంకేదైనా ఆర్డర్ పెడదాం అనేసి అక్కడ దగ్గరలో ఒక హోటల్, దగ్గర కాదండి ఇంకా కొంచెం దూరం ఉంది షిరిడీకి. సో అట్లా ఒక హోటల్ దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెడదామని సమ్ పోహా ఇంకా ఏదో అయితే ఆర్డర్ చేసినాం. చాలా దారుణంగా ఉండింది హోటల్లో బ్రేక్ఫాస్ట్, బట్ తినక తప్పలేదు. అండ్ దీని తర్వాత ఇంకా మేము షిరిడీకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. నేనైతే చాలా సింపుల్ గా రెడీ అయిపోయినా. ఇట్లా ఒక కుర్తా సెట్ వేసుకొని, అండ్ ఈ కుర్తా సెట్ అయితే నేను వెస్ట్ సైడ్ లో కొన్నాను అనమాట. ఈ టెంపుల్ కి ఇది బాగుంటుందని నాకు అనిపించింది, అందుకే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నా. మంచిగా సాయిరామ్ దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ ఆ రోజు ఈవినింగే శని చింగ్నాపూర్ టెంపుల్ కూడా పోయినాం. అంటే షిరిడి నుంచి సమ్ 70 to 80 kilometers ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అమ్మో అసలు ఇక్కడ క్రౌడ్ ఉన్నింది, మామూలుగా లేదు తెలుసా క్రౌడ్. బట్ అట్ లాస్ట్ దర్శనం అయితే జరిగింది, దేవుణ్ణి అయితే చూసేసినాం. అండ్ దాని తర్వాత మేము అనుకున్నాం మెయింటెనెన్స్ అయితే చాలా వర్స్ట్ ఉంది ఇక్కడ శని చింగ్నాపూర్ లో. మేబీ కొన్ని చోట్ల అట్లుంటా, ఏం చేయలేం. అండ్ దీని తర్వాత మాకు ఇంకా కంప్లీట్ రెస్ట్, ఇంకా ఫుల్ టైర్డ్ అంటాం కదా ముందు రోజు నైట్ మొత్తం ఇంకా జర్నీ. ఇంకా దీని తర్వాత మేము జస్ట్ రూమ్కి వెళ్ళి ఇంకా ఒకసారి నైట్ అయితే బయటకు వచ్చినాం. లైక్ షిరిడి టెంపుల్ దగ్గర అట్లా తిరుగుదామని మాకు అనిపించింది. సో అట్లా ఇంకా నేను, ఇంకా మా సిస్టర్ ఇన్ లా, మా హస్బెండ్, ఇంకా మా బ్రదర్ ఇట్లా బయటకైతే వచ్చినాం అనమాట చూద్దామని. మేమైతే టెంపుల్కి 1 to 2 kilometers దగ్గరలోనే స్టే చేసినాం. సో అందుకే ఇంకా ఆటోలో వచ్చినాం అనమాట అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి. సో బాగుండింది. లైక్ ఆ వైబ్, ఇట్లా స్టాచ్యూ ఉంటుంది కదా, షిరిడి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు. సో ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంటుంది అనమాట కింద. సో ఇక్కడ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. కొంచెం బాగా అనిపించింది అక్కడ కొంచెం టైం అయితే కూర్చున్నాం. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా ఏదైనా షాపింగ్ చేద్దామని అయితే పోయినాం. సో అట్లా నాకు చిన్న విగ్రహం కావాల్సి ఉంటే, నేను ఇదివరకు షార్ట్లో పెట్టిన సాయిరామ్ విగ్రహం ఇది షిరిడీలో కొనింది అని. ఇక్కడ రాహుల్, తను నా బ్రదర్, తను చూపిస్తున్నది అయితే పెద్దది. ఇదైతే మా సిస్టర్ ఇన్ లా పర్చేస్ చేసినారనమాట. సో నేనైతే చాలా చిన్నది కొనుక్కున్నా. అట్లనే పక్కన పూజ రిలేటెడ్ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా చిన్న చిన్న ప్రసాదం పెట్టే గిన్నెలు ఇట్లాంటివి అయితే కొనుక్కున్నా. ఇంతటితో షిరిడి వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగే అరౌండ్ 6:30 అట్లా లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఆన్ ద వేలోనే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ దర్శనంకి లేట్ అవ్వచ్చేమో
వస్తారేమో అని. యూజువల్ గా ఇక్కడ వీక్ డేస్ లో కూడా ఒక్కొక్కసారి క్రౌడ్ ఉన్నట్టే ఫీల్ అవుతుంది. అంటే ఇది వరకు మేము త్రయంబకేశ్వర్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా టైం పట్టింది ఎంత టికెట్స్ తీసుకున్నా కూడా. అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఈ రెస్టారెంట్ కూడా కృష్ణేశ్వర్ టెంపుల్ కి ఎగ్జాక్ట్ గా సమ్ 1.5 కిలోమీటర్స్ ఉంది అంతే, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏం లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి ఇంకా మేము బయలుదేరినాం. సో టెంపుల్ బయట నుంచి చూసినాం. బయట నుంచి చూడగానే ఇంత ఖాళీగా ఉండేసరికి అమ్మ ఎవరు క్రౌడ్ ఏం లేదు, తొందరగా అయిపోతుంది దర్శనం అని అనుకున్నాం అందరము. కానీ లోపలికి పోయి చూస్తే అసలు ఎంత పెద్ద క్యూ తెలుసా, చాలా పెద్దగా ఉన్నింది. సో ఇంకా అక్కడ ఎవరో 200 టికెట్స్ 200 రూపీస్ అమ్ముతుంటే ఇంకా మేము తీసుకున్నాం. బట్ స్టిల్ తీసుకున్నా కూడా మాతో క్యూలో వచ్చిన వాళ్ళందరూ కూడా 200 రూపీస్ తీసుకున్న వాళ్ళే అంట. దర్శనం 3 hours అయితే పట్టింది, నిల్చుకునే ఉన్నాం అంటే క్యూలో వెళ్ళాలి కదా. ఇంకా అట్లా పోయేసరికి ఫైనల్ గా దర్శనం అయితే అయింది, శివయ్య దర్శనం. అక్కడ కూడా లింగం ఉంటది అనమాట, టచ్ చేపిస్తారు. సో అట్లా మంచిగా దర్శనం చేసుకుని ఇంకా పక్కనే ఎల్లోరా కేవ్స్ అయితే ఉన్నింది. సో ఇదైతే చిన్నప్పుడు మనం సోషల్ బుక్ లో చదువుంటాం కదా, నాకు అది గుర్తొచ్చింది అనమాట. ఇక్కడికి వెళ్ళగానే జస్ట్ 5 minutes అవే అనమాట టెంపుల్ దగ్గర నుంచి. అండ్ ట్రస్ట్ మీ, ఇదైతే మైండ్ బ్లోయింగ్ ప్లేస్, చాలా బాగుండింది. కేవ్స్ అన్ని చూడాలనుకుంటే టికెట్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇట్లా ఒక రిస్ట్ బ్యాండ్ అయితే ఇస్తారు. తర్వాత వాళ్ళు మనల్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ లో తీసుకుని దింపుతారు. అంటే కేవ్ టు కేవ్ స్టాప్ ఉంది అనుకుంటా, బట్ మేమేం అన్ని కేవ్స్ ఏం చూడలేదు, ఎందుకంటే మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కదా, కొంచెం ఎండ్ ఎక్కువ ఉన్నింది. మా వాళ్ళందరూ బాగానే ఉండినారు. నా పరిస్థితే కొంచెం లైక్ నా మెంటాలిటీ ఎట్లా అంటే అంత ఎక్కువ ఎండకి తట్టుకోలేను, అంత ఎక్కువ చలికి తట్టుకోలేను అనే టైప్ అనమాట. నాకు అట్లా అయిపోతుంది అంతే. ఎక్కువ ఎండలో నడవాలన్నా అమ్మ అంటే నడవనని కాదు, బట్ కొంచెం ఒకలాగా అయిపోతారు, చాలా టైర్డ్ అయిపోతుంది అనమాట. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఆ టైర్డ్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ నాలో అది ఒక్క డిఫాల్ట్, కొంచెం మార్చుకోవాలి నేను కూడా అది. మా వాళ్ళు చాలాసార్లు చెప్పారు యాక్చువల్గా. సో అట్లా ఇంకా మేము కొంచెం బయట మెల్లగా వాళ్ళు దింపిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు అట్లే వెళ్ళాము. ఇంకా ఒక కేవ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చినాం అనమాట. అట్లా మెల్లగా నడుచుకొని పోయి, బట్ చాలా దూరమే ఉండింది వాళ్ళు స్టాప్ చేసిన దగ్గరికి, ఇంకా మేము నడుచుకొని పోవడానికి. సో ఇదే అనమాట చిన్నప్పుడు మీరు విన్న సోషల్ బుక్లో ఎల్లోరా కేవ్స్. సో మొత్తం చూపించాలంటే మేమైతే నిజంగా మొత్తం అయితే తిరగలేదు, జస్ట్ ఒక కొన్ని కేవ్స్కి మాత్రం వెళ్ళి ఇంకొచ్చేసినాము. మార్నింగ్ లేదా ఈవినింగ్ వస్తే ఇది ఫొటోస్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ డివోషనల్గా ఇంకా హిస్టారికల్గా ఒక వైబ్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ విజిట్ చేయాలి. అంటే నాకు తెలిసి 99% మ్యాక్సిమం లైక్ కృష్ణేశ్వర్ టెంపుల్కి ఎవరు వస్తారో ఇక్కడ ఖచ్చితంగా డివోటీస్ అంతా కూడా విజిట్ చేస్తారు. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ ఇంకా పిల్లర్స్ అన్ని చాలా డీటెయిల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. సో యాక్చువల్గా మా డాడీ ఇంకా మా ఇన్లాస్ అయితే కార్లోనే ఉండినారు, ఎందుకంటే చాలా దూరం ఉండే. సో ఇంకా దట్టు ఎండ్ ఉంది, నడవలేరు అనేసి ఇంకా వాళ్ళు అక్కడే ఉండినారు. సో మేము అట్లా ఇంకా కొన్ని కేవ్స్ విజిట్ చేసి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికే. ఇంకా లంచ్ అయితే చేసి ఇంకా మేము బెంగళూరుకి ఇంకా ప్రయాణం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇంకంతే, ఇంతటితో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఒక్క నైట్ షిరిడీలో ఉన్నాం, అంటే వెళ్ళే రోజు నైట్ జర్నీ, ఇంకా నెక్స్ట్ డే షిరిడీ అండ్ నెక్స్ట్ రోజు మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అనమాట. ఈ వ్లాగ్ అయితే ఎప్పుడో పెట్టాల్సింది, బట్ నిజంగా టైం అయితే అసలు కుదరలేదు నాకు, బట్ ఇప్పుడైతే కుదిరింది. సో అట్లా అందుకే ఇంత లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా. సో అట్లా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 5 o'clockకి అట్లా ఇంకా బెంగళూరు అవుట్స్కట్స్లో మా ఇన్లాస్ ఇంకా డాడీ ఇంకా సిస్టర్ ఇన్లా వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోయినారు. ఇంకా మేమైతే నేను మా హస్బెండ్ రాహుల్ అయితే ఇంకా బెంగళూరుకి వచ్చేసినాం. సో ఇంకా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.